ప్రసవ వేద పడుతున్నటువంటి స్త్రీ ఉంది. ఏమా, గర్భం ధరించి ప్రసవ వేద పడతా ఉన్నటువంటి స్త్రీ ఉంది కదా. 9 నెలలు సంపూర్తి అయిన తర్వాత ఆమె నిజముగా ప్రసవ వేదన పడితే బిడను కంటదా? ప్రసవ వేద పడుతున్నట్టు యాక్షన్ చేస్తూ ఉంటే బిడను కంటదా? మాట్లాడాలి. నిజంగా ప్రసవ వేదన పడి బిడ్డలు కనాలనేటటువంటి ఆతురత, ప్రియమైన వాళ్ళరా, కనాలనేటువంటి ఇష్టము అన్నీ ఉంటేనే కనగలిగింది. కానీ అంటుందనుకోండి, వస్తుందా బిడ్డ బయటికి? రాదు. అది యాక్షన్ అన్నమాట. యాక్షన్ చేస్తే బిడ్డ వద్దా బయటికి? ఏమి రాదు. యాక్షన్ చేస్తే డాక్టర్ గారు వచ్చి కత్తి తీసుకొని పోతాడు బిడ్డను తీయటానికి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, నీవు నిజముగా పశ్చాత్తాపడితే, నిజముగా దుఃఖిస్తా ఉంటే నువ్వు ఎలా ఉండాలి అంటే వేషధారణ పనికి రాదు. అదే చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. నీవు వేషధారణతో నీకు కలిగినటువంటి విధానాన్ని బట్టి నువ్వు బట్టలు ఇచ్చుకుంటావు అన్నావు. చూసేవాడికి ఎట్లుంటుంది? అమ్మో ఎంత భక్తిపరుడు, వాడికి వచ్చిన బాధకి దేవుడికి, వాడి దగ్గర దేవుని దగ్గర బాగోదే వచ్చిన బాధకి, అంత అన్యాయానికి ఏం చేస్తా ఉన్నాడంటే వేదనతోటి కనబరుస్తా ఉన్నాడు. బట్టలన్నీ జించేసుకుంటా ఉన్నాడు. అది బయటికి కనపడతా ఉన్నాడు. మన లోపల కనపడుద్దా? మీ హృదయాలు నాకు ఏమైనా తెలుస్తాయా?